హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవాళటి మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా పాపకి చెవులు కుట్టించే ప్రోగ్రామ్ అండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్. ఇక్కడ చూడండి, చెవులు కుట్టించడానికి మనమైతే ఒక గిన్నెలో బియ్యము అలాగే జాకెట్ ముక్కలు కుడుకలు తీసుకొని వెళ్ళాలన్నమాట. అక్కడికి మేము ఈ డిజైన్ అయితే చూస్ చేసుకున్నామండి. నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది, బాగా సెట్ అవుతుంది అనిపించి తీసుకున్నాను. ఇక్కడ పాపకి చెవులు కుట్టడం కోసం అయితే రెడీ చేసేసాము. అయితే ముందుగా పెన్నుతో చుక్కలు పెట్టుకుంటున్నాడు అనమాట. డాట్స్ పెట్టిన తర్వాత కుడితే ఈజీగా ఉంటుంది, కరెక్ట్గా వస్తుందని. ఇక్కడ మీకోసం ఒరిజినల్ ఆడియో ఇస్తాను, ఒకసారి చూడండి మా పాప ఎలా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అని. గట్టిగా అయ్యే భయపడుతుండు. భయమైంది. ఘోరం చేస్తుందేమో భయమైందన్నా. నేను ఆగుతుందో అనుకోవట్ట అన్న అనుకుని గట్టి షాక్ అసలుకి. చూశారు కదండి ఒరిజినల్ ఆడియో అయితే. మేమైతే పరేషాన్ అయిపోయినాము, అస్సలు ఏడవలేదు, మేము షాక్ అయిపోయినాము. అయితే నెక్స్ట్ కూడా ఇలాగే ఉంటుందేమో అనేసి అనుకున్నాం, కానీ మాకు అందరికీ ఇంకా షాక్ ఇచ్చేసిందండి మా పాప. ఇక్కడ ఒక చెవు అయితే కుట్టడం అయిపోయింది. అసలు ఏమాత్రం ఏడవకుండా గట్టిగా ఉండడం చూసి మేము పరేషాన్ అయిపోయినాము. ఇప్పుడు రెండో చెవు కుట్టడానికి కూడా రెడీ అయిపోయారండి. చూడండి, చెవు కుట్టిన తర్వాత వెనకకి పోగు మలిపేస్తారు కదా, మలిపేసిన తర్వాత తన రియాక్షన్స్ ఒరిజినల్ ఆడియో అన్నీ ఒకసారి చూడండి, చాలా నవ్వుకుంటారు. క్రాస్ అయిపోయింది లక్కమ్మా. అయిపోయింది. అయిపోయింది 2 నిమిషాలు అయితే అయిపోతుంది. వీడియో తీస్తుండ్రు బాబాయ్, వీడియో అయిపోయింది. మళ్ళీ కూర్చుంటుంది, ఒకటే నిమిషం. అయిపోయింది జర ఒకటే నిమిషం. మళ్ళీ ఊడిపోతుంది. దాన్ని ఏమన్నాడు, జస్ట్ మలుస్తాడు అంతే. ఇప్పటిదాకా గుడ్ గర్ల్ లాగా కూర్చున్నావు, అనుకుంటే ప్లేట్ ఇస్తున్నావు ఏంటే. ఫస్ట్ ఏడవలేదు కదా, తర్వాత కూడా ఏడవదు అనుకున్నామండి, కానీ చాలా ఏడ్చేసింది. అప్పుడు బాధ అనిపించింది. సరేలే, ఇక చెవులు కుట్టడం అయితే అయిపోయింది. మా దాంట్లో పిల్లలకి పుట్టుమెట్టలు కూడా పెట్టిస్తారండి. ఇలా పుట్టుమెట్టలు పెట్టించేస్తే పిల్లలకి మంచిగా ఉంటుంది అని, మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారనమాట. అలానే నేను కూడా పుట్టుమెట్టలు పెట్టించాలి అని చెప్పి ఇక్కడ పుట్టుమెట్టలు కూడా సెలెక్ట్ చేశాము. అయితే వాటి సైజ్ కూడా చూసుకోవాలి కదా, సైజ్ కొంచెం చిన్నగా ఉన్నాయని వాటిని కొంచెం పెద్దగా చేయించి ఇక్కడ పుట్టుమెట్టలు కూడా పెట్టించేసానండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఆ ఫొటోస్ని కూడా మీకు ఇందులో యాడ్ చేస్తానండి.
ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. చూడండి మెట్టలు పెట్టేటప్పుడు తన రియాక్షన్స్ అప్పటికే చాలా ఏడ్చి ఉంది కదా. ఇది తన లైఫ్లో జరిగే ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి మెమొరీఫుల్గా ఉండాలి అని మేమైతే వీడియో షూట్ చేసామండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది. మీకు కూడా నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఫొటోస్ని కూడా యాడ్ చేశాను. తర్వాత ఫోటో అయితే రియాక్షన్స్ ఇవ్వమంటే అది కొంచెం ఇబ్బందిగానే ఇచ్చిందనమాట. ఓకే అండి, ఇదే అండి ఇవాళటి మన వ్లాగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.